మనం మెల్కీసెదెకు మరియు పస్కాకు సంబంధించిన సత్యపు వాక్యములను పరిశీలిస్తున్నందున పస్కాలో ఇమిడియున్న దేవుని ఆశీర్వాద స్వభావం ఏమిటో పరిశుద్ధ గ్రంథం ద్వారా నిర్ధారించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యేసును గొట్టెపిల్ల, మంచి కాపరి, ప్రవక్త మరియు ప్రధాన యాజకుడు అని వర్ణించారు. ప్రధాన యాజకుడు బలి అర్పణలకు నాయకత్వం వహించే ప్రధాన వ్యక్తి. అయితే యేసుకు మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుని బిరుదును ఎందుకిచ్చారు? కారణం లేకుండా అలాంటి టైటిల్ పెట్టబడదు. మెల్కీసెదెకుకు మరియు పరలోక ప్రజల యొక్క రక్షణకు మధ్యన గల ముఖ్యమైన సంబంధం కారణంగా ఇది స్పష్టంగా ఇవ్వబడింది. ఇది ఎందుకు? ఈరోజు రండి మెల్కీసెదెకు ద్వారా పస్కా యొక్క సత్యమును కనుగొందాం. రండి హెబ్రీయులు 5వ అధ్యాయం 5వ వచనము వద్దకు మళ్ళుదాం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై యున్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగియున్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికిని ఏమాయెను? నిత్యరక్షణకు కారకుడాయెను. యేసు చేసిన కార్యము మన రక్షణ నిమిత్తము. హెబ్రీయులకు 9వ అధ్యాయం 27వ వచనములో ఇలా సెలవిస్తుంది: తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము ఆయన ఎన్నిసార్లు ప్రత్యక్షమవుతారు? లేఖనం బోధిస్తుంది, రెండవసారి ప్రత్యక్షమగును. తన మొదటి రాకడ మరియు రెండవ రాకడ రెండింటిలో ఈ భూమిపైకి వచ్చిన క్రీస్తు యొక్క ఉద్దేశ్యం ఒకటే: మానవాళిని పాపమరణముల శక్తి నుండి విడిపించటం మరియు పాపమరణమునకు బంధించబడిన వారిని రక్షించటం. అయితే మనకు రక్షణ అనుగ్రహించుటకు ఈ భూమిపైకి వచ్చిన దేవుడు ప్రధాన యాజకుని బిరుదును కలిగి ఉండటమనగా అర్థమేమిటి? యాజకుని పాత్ర ఏమిటి? యాజకుని విధి బలులు అర్పించుటయే. ఈనాటి పరిభాషలో బలి అర్పణను ఆరాధనగా అర్థం చేసుకొనవచ్చును. అతడు దేవునికి ఆరాధన అర్పించును. యేసు సమస్త మానవాళి చేత సేవింపబడుటకు యోగ్యుడైన దేవుడైనప్పటికీ మన రక్షణ కొరకు ఆరాధనా మార్గాన్ని బోధించుటకు ఆయన ఈ భూమిపైకి ప్రధాన యాజకునిగా వచ్చారు. ఆయన ఏ క్రమంలో ప్రధాన యాజకునిగా ఉన్నారు? మెల్కీసెదెకు క్రమంలోని ప్రధాన యాజకుడు అని వ్రాయబడెను. అయితే రండి మెల్కీసెదెకు ఎవరో గ్రహించుటకు మొదట పరిశుద్ధ గ్రంథమును పరిశీలింతము. ఆదికాండము 14వ అధ్యాయం 17వ వచనము. అతడు కదొర్లాయోమెరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అనుషావే లోయమట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు ఏమి తీసుకొని వచ్చెను? రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు, ఆయన ఎవరు? సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అబ్రహాము యుద్ధం నుండి విజయంతో తిరిగి వస్తున్నప్పుడు అతడు మెల్కీసెదెకును కలుసుకున్నాడు. మెల్కీసెదెకు అతన్ని దీవించుటకు రొట్టె మరియు ద్రాక్షారసమును అర్పణగా తీసుకువచ్చెను. ఆ సమయంలో యాజకులు అర్పించే ఆచార బలి అర్పణలో రక్తము చిందించబడెను. దేవునికి గొర్రెలు, ఒక మేక లేదా ఒక పావురం యొక్క రక్తాన్ని అర్పించడం సాధారణమయ్యుండెను. ఏమైనా మెల్కీసెదెకు రొట్టె మరియు ద్రాక్షారసమును ఉపయోగించెను. అది చాలా అసాధారణమైనది. అది బలి అర్పణ అర్పించే సాధారణ పద్ధతి కాదు.
రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, మీ శత్రువులను నీ చేతికప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. 10వ వంతు అనగా దశమ భాగమును సూచిస్తుంది. దేవుని కొరకు అర్పించబడిన ఈ దశమ భాగము ఎవరికివ్వబడెను? అది మెల్కీసెదెకుకు ఇవ్వబడెను. హెబ్రీయులు 5 యేసు మెల్కీసెదెకు యొక్క క్రమంలో ఒక ప్రధాన యాజకుడిని సెలవిస్తుంది. కాబట్టి యేసు బలి అర్పణ అర్పించినప్పుడు అనగా ఆయనను ఆరాధించినప్పుడు ఆయన ఏమి తీసుకురావలను? రండి, మత్తయి 26వ అధ్యాయంలో సమాధానమును కనుగొందాం. రండి, 26వ అధ్యాయం 17వ వచనము చదువుదాం. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి, పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడిగిరి. అందుకాయన, మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యుని యొద్దకు వెళ్లి, నా కాలము సమీపమయ్యున్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. రండి, 26వ వచనము వద్దకు వెళ్దాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆయన పస్కా ద్రాక్షరసముతో గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. అందుకే యేసు మెల్కీసెదెకు క్రమంలో ప్రధాన యాజకుడు. పస్కా పండుగ ద్వారా ఆయన రొట్టెను తీసుకుని కృతజ్ఞతలు చెప్పి, ఇది నా శరీరమని చెప్పారు. అప్పుడు ఆయన ద్రాక్షారసము గల పాత్రను తీసుకుని కృతజ్ఞతలు చెల్లించి, ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని చెప్పడం ద్వారా మనకు జ్ఞానోదయం కలిగించారు. ఇందువల్లనే పాత నిబంధన యొక్క మెల్కీసెదెకుకు మరియు క్రొత్త నిబంధన యొక్క మెల్కీసెదెకు అయిన యేసుక్రీస్తుకు మధ్యన గల సంబంధాన్ని పరిశుద్ధ గ్రంథం ఛాయ మరియు నిజరూపముగా వివరిస్తుంది. మెల్కీసెదెకు చేత స్థాపించబడిన ఆరాధన విధానం ద్వారా, రొట్టె మరియు ద్రాక్షారసము ద్వారా ఆయన మనకు పాపక్షమాపణ, నిత్యజీవం మరియు వినాశనముల నుండి విడుదల యొక్క అమూల్యమైన ఆశీర్వాదాలను అనుగ్రహించునని దేవుడు ఈనాడు మనకు బోధిస్తున్నారు. అబ్రహాము భౌతికమైన మెల్కీసెదెకు నుండి రొట్టె మరియు ద్రాక్షారసముతో భౌతికమైన ఆశీర్వాదాలు పొందినట్లుగానే ఈరోజు మనం ఆత్మీక మెల్కీసెదెకు అయిన యేసుక్రీస్తు ద్వారా నిత్యజీవపు ఆశీర్వాదమును మరియు పాపక్షమాపణ రెండింటినీ పొందుకుంటున్నాము.